Show Christ through lives. Let's show Christ through our own lives. ప్రభు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు మన యొక్క టాపిక్ మీరు గమనించినట్లయితే అది లవ్ విత్ బౌండరీస్. కొంచెం ఏమైనా ఆశ్చర్యం అనిపించిందా? సాధారణంగా దానికి ఆపోజిట్ మనం వింటూ ఉంటాం, లవ్ వితౌట్ బౌండరీస్ అని కదా. సో పరిధులు లేనటువంటి ప్రేమ అనేటువంటి విషయాన్నే ఇప్పటి వరకు వింటూ వచ్చాం మనం. అయితే పరిధులలో ప్రేమ, పరిధులు కలిగినటువంటి ప్రేమ, లవ్ విత్ బౌండరీస్ అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానించే ప్రయత్నం చేస్తున్నాం. రైట్. సో లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నప్పుడు తలుపులు తెరచినటువంటి హృదయం అనేటువంటి విషయాన్ని ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని యోహాను గారు రాసినటువంటి 3వ పత్రికను మనం ధ్యానించాం. రైట్. అయితే ఈరోజు లవ్ విత్ బౌండరీస్ అనేటువంటి విషయాన్ని ఫోకస్ చేస్తూ యోహాను భక్తుడు రాసినటువంటి 2వ పత్రికను మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. రైట్. లెట్ us turn our Bibles to the second epistle of John. యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక తెరిచి ఉంచండి. దీనిలో తెలుగులో 13 వచనాలు కనిపిస్తూ ఉన్నాయి. 13 వచనాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ 13 వచనాలు కనిపిస్తూ ఉండగా ఈ 13 వచనాలలో చాలా గొప్ప విషయాలు చెప్పబడ్డాయి. ఉండడానికి 13 వచనాలే కానీ అనేకమైనటువంటి గొప్ప విషయాలు చెప్పబడ్డాయి. సో మనకి లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నట్లుగా ఈ జోనైన్ థియాలజీ, ఈ యోహాన్ గారు ఈ పుస్తకాన్ని ఎవరు రాశారో ఆయన రాయలే. ఈ పుస్తకాన్ని లేదంటే ఈ ఉత్తరాన్ని రాసినటువంటి వారి యొక్క పరిచయం కానీ లేదంటే వారి యొక్క పేరు కానీ ఎక్కడ మెన్షన్ చేసినట్లుగా మనకు కనిపించదు. కానీ మరి ఎట్లా దీనిని యోహాను గారే రాశారు అనేటువంటి నిశ్చయానికి వచ్చారు అంటే, ఈ రచింపబడినటువంటి శైలిని దృష్టిలో పెట్టుకొని, శైలిని చూసినప్పుడు మీరు చూడండి, యోహాను గారు రాసినటువంటి 2వ పత్రికకు 3వ పత్రికకు చాలా సారూప్యతలు ఉంటాయి. రైట్. జస్ట్ ఒక పేజ్ ఇలా తిప్పితే మనకు కనిపిస్తాయి. ప్రారంభంలో చూడు, పెద్ద నాయన నేను ఏర్పరచబడిన, ఇక్కడ కూడా పెద్ద నాయన నేను సత్యమును బట్టి ప్రేమించు. మళ్ళీ 2వ పత్రికలో లాస్ట్లో 12వ వచనం, అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండి ఉన్నాను, సిరాతోనూ కాగితంతోనూ నేను రాయ మనస్సు లేక. అలాగే 13వ వచనంలో మూడవ పత్రిక 13వ వచనం, అనేక సంగతులు నీకు రాయవలసి ఉన్నది కానీ సిరాతోనూ కలంతోనూ నీకు రాయ నాకు ఇష్టము లేదు, శీఘ్రముగా నిన్ను, ఇక్కడ కూడా సంతోషంగా పరిపూర్ణ మగునట్లు మిమ్మల్ని కలుసుకుని ముఖాముఖిగా మాట్లాడవాలని నిరీక్షించుచున్నాను. ఈ విధంగా ఆయన రచించినటువంటి శైలి మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, అలాగే సువార్త భాగము, వీటిని అలాగే ప్రకటన గ్రంథము, వీటినన్నింటినీ ఆయన రాసినటువంటి శైలిని చూసి ఎస్, ఇది ఈయన రాసిందే అనేటువంటి నిశ్చయానికి, ఇది మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి ఫ్యాక్ట్స్ వారు గమనించి అబ్జర్వ్ చేసి ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా మనకు ట్రెడిషనల్గా మన యొక్క క్రైస్తవ సంఘం ఈ పత్రికలు యోహాను గారు, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడైనటువంటి యోహాను గారు రాశారు అని నమ్మింది. మనము కూడా అదే విషయాన్ని నమ్ముతూ ముందుకు వెళ్తున్నాం. రైట్. అయితే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రికకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని నేను స్థూలంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏమిటి అంటే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక లేదా మొదటి యోహాను, ఇది ఆ గ్రూప్ ఆఫ్ చర్చెస్కి, కొన్ని సంఘముల సముదాయానికి ఉద్దేశించి రాయబడినట్లుగా మనం గమనిస్తాం. అట్లాగే
రెండవ పత్రికకు వచ్చేటప్పటికి చూడండి, పెద్దనైన నేను ఏర్పరచబడినది అయిన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయినది. ఇది ఒక కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని ఫోకస్ చేస్తూ వారిని అడ్రస్ చేస్తూ రాస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ కుటుంబమా లేక సంఘమా అని ఆలోచిస్తే ఇది సంఘానికి, ఒక సంఘానికి ఉద్దేశించి వ్రాసినట్లుగా మనకు తేటతెల్లమవుతూ ఉంటుంది. అలాగే మూడవ పత్రిక చూస్తే మూడవ పత్రిక ఒక వ్యక్తిని ఉద్దేశించి, అంటే మొదటి పత్రిక ఏమో కొన్ని సంఘముల సముదాయాన్ని, రెండవ పత్రిక ఏమో ఒక సంఘానికి, మూడవ పత్రిక ఏమో ఒక సంఘములోని ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ఉద్దేశించి వ్రాసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ వీక్ మనం అదే చూసాం. గాయస్, గాయు అనేటువంటి ఒక కన్వర్ట్, ఒక విశ్వాసి, ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకి ఆ ఉత్తరాన్ని ఒక అప్రిసియేషన్ గాను, ఆయన విన్నటువంటి సాక్ష్యాన్ని బట్టి ఆయన అప్రిషియేట్ చేస్తూ రాసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే సందర్భంలో ఆయన ఇవ్వవలసినటువంటి కొన్ని వార్నింగ్స్, కొన్ని సజెషన్స్, సలహాలు, సంప్రదింపులు కూడా చేసినట్లుగా మనం చూసాం. రైట్. రెండవ పత్రికను ప్రారంభిస్తున్నాం. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయునది. ఈయన పెద్దగా తనను తాను పరిచయం చేసుకుంటున్నారు. వయసులో పెద్దవారు అయి ఉండొచ్చు, లేదా ఆ సంఘాలకు ఆయన ఏర్పరచబడినటువంటి స్వార్థ బోధింపబడినటువంటి సంఘాలు అయి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆయన వయసు రీత్యా చూసినా సరే ఆయన ఇప్పటికే చాలా పెద్ద వయస్కుడుగా మనకి తెలుస్తోంది. అయితే ఎవరిని అడ్రస్ చేస్తూ రాశారు? అమ్మగారికి అని తెలుగులో ఉంది. అదే ఇంగ్లీష్ బైబిల్లో ద ఎలెక్ట్ లేడీ అని ఉంటుంది. ద ఎలెక్ట్ లేడీ, ఏర్పరచబడిన అమ్మగారుకు, ఆ పర్టిక్యులర్ లేడీకి అని ఇంగ్లీష్ బైబిల్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే అమ్మగారికి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ ఉత్తరం రాశారా అని ఆలోచిస్తే దానికి ఈ లేడీ అమ్మగారు అని మనకు చెప్పడానికి గ్రీకు భాషలో ఉపయోగించినటువంటి పదం క్యూరియా అనేటువంటి పదం. ఈ క్యూరియా అనేటువంటి పదము, గ్రీకు భాషలో ఉండినటువంటి ఈ పదము, ఇది ఒక ఫెమినైన్ నేము. ఇది ఒక నేమ్ కావచ్చు, నామవాచకం కావచ్చు, లేదా ఇది ఒక సంఘాన్ని ఉద్దేశించి ఫెమినైన్ జెండర్లో ఉద్దేశించి రాసినట్లుగా కూడా భావించడానికి అవకాశం ఉంది. ఎట్లా? దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా చెప్తాము? అటువంటి నిర్ణయానికి మనం ఎలా వస్తాము అని అంటే, పలు చోట్ల సంఘాన్ని స్త్రీగాను, ఫెమినైన్గా అడ్రస్ చేస్తూ రాయబడినటువంటి చాలా సందర్భాలు మనకు కనిపిస్తాయి. అయితే ఒక్క విషయాన్ని, ఒక్క వచనాన్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. అది ఏమిటి అంటే, మొదటి పేతురు, జస్ట్ మీరు బైబిల్స్ని లెఫ్ట్కి తిప్పి చూడండి. మొదటి పేతురు ఆఖరిది అయినటువంటి 5వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. దయచేసి బైబిల్స్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. మొదటి పేతురు 5వ అధ్యాయము 13వ వచనము. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి అని క్లోజింగ్ వర్డ్స్ రాస్తూ చెప్తున్నారు. ఇక్కడ బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు అని అన్నారు. ఎవరి ఈమె అంటే, బబులోనులో ఉండినటువంటి సంఘాన్ని ఉద్దేశించి ఇక్కడ ఆమెగా రిప్రజెంట్ చేస్తూ మాట్లాడినట్లుగా అనేక మంది బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. సో అదే అభిప్రాయాన్ని మనం తీసుకుంటే, ఇప్పుడు ఇక్కడ బబులోనులో ఉండినటువంటి సంఘాన్ని ఆమెగా అడ్రస్ చేస్తుంటే,
యోహాను గారు తన 2వ పత్రికలో పెద్దనైన నేను ఏర్పరచబడిన ఎలక్ట్ లేడీ, ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి రాయటం. ఎందుకంటే లాస్ట్‌లో మీరు చూస్తే నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. ఆఖరి వచనం చూడండి. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. రైట్? అంటే లిటరల్‌గా మనం తీసుకుంటే యోహాను గారి దగ్గర ఒక సహోదరి ఉండి ఉండాలా? ఆవిడకి పిల్లలు ఉండి ఉండాలా? ఆవిడకి ఇంకొక సహోదరి ఉండి ఉండాలా? ఆవిడకి కూడా పిల్లలు ఉండి ఉండాలా? ఒక లిటరల్‌గా గనక మనం తీసుకొని ఉంటే ఈ విషయాన్ని. రైట్? సో, అది కొంచెం ఆహ్, ఇబ్బందికరంగా లేకపోతే అది కొంచెం కష్టంగా అనిపిస్తా ఉంటుంది. కానీ మనము ద అదర్ వే ఇది సంఘమును ఉద్దేశించి రాసినటువంటి పత్రికగా ఆమె అంటే దట్ రిప్రజెంట్స్ సంఘము లేదంటే ఒక చర్చ్‌ని ఉద్దేశించి వ్రాసారు అని గనక ఆ వ్యూలో గనక మనం ఆలోచిస్తే అక్కడ ఉండినటువంటి సంఘంలో ఉండినటువంటి దేవుని పిల్లలకు, ఇక్కడ ఉండినటువంటి సంఘంలో ఉండినటువంటి దేవుని పిల్లలు వందనములు చెప్పుచున్నారు అనేటువంటి భావన యుక్తంగా అనిపిస్తుంది. రైట్? ఏది ఏమైనప్పటికీ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్ ఏమిటి అంటే ద ఎలెక్ట్ లేడీ పిల్లలకు శుభమని చెప్పి రాయినది నేనును నేను మాత్రమే కాకుండా సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. రైట్? 2 విషయాలు మనకు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఏమిటి ఆ 2 విషయాలు? ఏమిటి అంటే నంబర్ 1 సత్యము. నంబర్ 1 సత్యము. రెండవది ప్రేమ. ఎందుకంటే మూడవ వచన ప్రారంభంలో సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండియు తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నొద్ద నుండియు కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. ఇంతవరకు కూడా గ్రీటింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఈ 3 వచనాలు. ఈ 3 వచనాల్లో ఆయన గ్రీటింగ్స్‌లో చెబుతున్న విషయం ఏమిటి అంటే, నేను మాత్రమే కాకుండా సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి. అంటే ఏ సత్యమును ఎరిగినటువంటి వారు సత్యము అనేటువంటి మాట. సత్యము ట్రూత్ అనేటువంటి మాట అది ఎలీథియా అనేటువంటి గ్రీకు పదము వాడబడింది. ఎలీథియా అనేటువంటి గ్రీకు పదం దిస్ ఈజ్ ఆల్సో అ ఫెమినైన్. రైట్? సో, ఈ ఎలీథియా అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అనంటే నాట్ హిడెన్ దాచబడని అంటే రివీల్డ్ వెల్లడి పరచబడిన, వెల్లడి చేయబడిన సత్యము. ఏమిటా వెల్లడి చేయబడిన సత్యము? వాట్ ఈస్ ద ట్రూత్ దట్ హాస్ బీన్ రివీల్డ్ నాట్ హిడెన్ బట్ దట్ హాస్ బీన్ హిడెన్ ఫర్ మెనీ పీపుల్ ఇన్ ద పాస్ట్ బట్ దట్ హాస్ బీన్ రివీల్డ్. ఏమిటి అంటే ఆ సత్యము దట్ ట్రూత్ ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్, ద వర్డ్ ఆఫ్ గాడ్, ద రైట్ వర్డ్ ఆఫ్ గాడ్. సత్యము ఏమిటా సత్యము? యేసుక్రీస్తు ప్రభువారు హీ క్లెయిమ్ దాట్ ఐ ఆమ్ ద ట్రూత్. నేనే సత్యాన్ని అని అన్నారు ఆయన. నేనే మార్గాన్ని అన్నారు. నేనే జీవాన్ని అన్నారు. నేనే సత్యాన్ని. హీ ఈజ్ ద ట్రూత్. ఆయన వాక్యమై ఉండినటువంటి దేవుడు కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించారు. సో the truth that what we are talking about here is the revealed word of God. వెల్లడి చేయబడిన దేవుని వాక్యము. అయితే నేను మాత్రమే గాక వెల్లడి చేయబడిన దేవుని వాక్యమును ఎరిగిన వారందరూ.
ఇక్కడ సత్యము అనేటువంటి స్థానంలో వెల్లడి చేయబడిన దేవుని వాక్యము అనేటువంటి పదప్రయోగం చేస్తున్నాను. నేను మాత్రమే కాకుండా సత్యమును అంటే వెల్లడి చేయబడినటువంటి దేవుని వాక్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు వెల్లడిపరచబడిన దేవుని యొక్క వాక్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నారు. రైట్? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దిస్ ట్రూత్? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దిస్ లవ్? ఈ ప్రేమకు కారణం ఏమిటి? ఈ ప్రేమకు మూలం ఏమిటి? ఈ ప్రేమకు మూలం ఏమిటి అంటేనట, మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి నిన్ను ప్రేమించుచున్నాను. మీరు సత్యము ద్వారా విమోచింపబడినటువంటి వారు, నేను కూడా సత్యము ద్వారా విమోచింపబడినటువంటి వాడను. నాలో నిలుచు ఈ సత్యము ఎల్లప్పుడూ ఉండు ఈ సత్యము ఏం చేస్తుందంటే, మేము ఆ సత్యాన్ని బట్టి ఐ ఆమ్ లవింగ్ యూ. సత్యమును బట్టి ప్రేమించటం. ఏమిటి సత్యాన్ని బట్టి ప్రేమించటం? అంతే, సత్యం లేకపోతే ప్రేమించటానికి లేదా? అవ్యాజమైనటువంటి దేవుని ప్రేమ, ఎల్లలు లేనటువంటి ప్రేమ, సరిహద్దులు లేనటువంటి ప్రేమగా మనము దేవుని యొక్క ప్రేమను గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ ప్రేమకు హద్దులు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ ప్రేమకు సరిహద్దులు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రేమకు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, ఒక ఫ్రేమ్వర్క్ కనిపిస్తూ ఉంది ఈ ప్రేమకు. అందుకనే ఇట్ ఈస్ నాట్ లవ్ వితౌట్ బౌండరీస్, దిస్ లవ్ ఈజ్ విత్ బౌండరీస్. ఏమిటా లవ్? దేనిని బట్టి లవ్? దేనిని బట్టి అంటే ద ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్, ద రివీల్డ్ ట్రూత్ ఆఫ్ గాడ్, ద రివీల్డ్ హార్ట్ ఆఫ్ గాడ్, ద రివీల్డ్ మైండ్ ఆఫ్ గాడ్. వెల్లడి పరచబడినటువంటి దేవుని హృదయము, దేవుని యొక్క మనస్సు, వెల్లడి చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యము. ఈ వెల్లడి చేయబడినటువంటి దేవుని వాక్యము ద్వారా విమోచింపబడిన మనము, అలాగే విమోచింపబడినటువంటి అనేకులను మనలో నిలుచుచున్న సత్యము అనగా విమోచించినటువంటి ఈ వాక్యమును బట్టి, ఆ వాక్యానికి విధేయులగుటను బట్టి వారిని మనం ప్రేమిస్తున్నాం. సో దిస్ లవ్ ఈజ్ బికాస్ ద రివీల్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ which is been living in us. మనలో నివసించుచు మనలో నిలుచుచూ ఉండిన దేవుని వాక్యం. అందుకనే ఈ ప్రేమ దేవుని వాక్యాన్ని బట్టే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇది. దేవుని వాక్యాన్ని బట్టే, దేవుని యొక్క సత్యాన్ని బట్టే, వెల్లడి చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని బట్టే. అయితే మరి ఈ వాక్యానికి విరుద్ధముగా ప్రవర్తించు వారికి, ఈ వాక్యానికి విరుద్ధముగా బోధించు వారి పట్ల మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు ఈ వాక్యానికి విధేయులైన కారణాన్ని బట్టి, ఈ వాక్యము చేత విమోచింపబడినటువంటి గ్రూప్ పీపుల్నేమో మనం ఏం చేస్తున్నాము? మనలో నివసించుచున్న ఈ వాక్యమును బట్టి మనం ప్రేమిస్తున్నాం. రైట్? దట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. మరి ఈ వాక్యమును బట్టి మనము ప్రేమించే వారమై ఉన్నప్పుడు, మన ఎదురుగుండా ఉండినటువంటి వాళ్ళు ఈ వాక్యానికి విరోధులు అయినటువంటి వారైతే, అంటే ఈ వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి వారైతే, ఈ వాక్యాన్ని వక్రీకరించేటువంటి వారైతే ఏం చేయాలి? ఈ విషయాన్ని తరువాత వచనాల్లో యోహాను భక్తుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. సత్య ప్రేమలు మన యందుండగా, సత్యము ప్రేమ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ట్రూత్ అండ్ లవ్ are the two pillars of the Christian living. Truth and love, they are inseparable.
వాటిని ఒకదాని నుంచి ఒకటి వేరు చేయలేము. ట్రూత్ అని అన్నప్పుడు నాట్ ద ట్రూత్ దట్ ఐ స్పీక్, ఐఎమ్ రిఫరింగ్ టు ద ట్రూత్ విచ్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ద రివీల్డ్ వర్డ్ ఆఫ్ గాడ్, రివీల్డ్ ట్రూత్ ఆఫ్ గాడ్. రైట్? సో ఈ సత్యమును బట్టే కదా ఈ ప్రేమ. ఈ ప్రేమకు కారణం ఏమిటి? సత్యమే కదా. ఈ క్షమించేటువంటి ఈ ప్రేమ ఏదైతే ఉందో అది నాలోకి ఎలాగొచ్చింది? నేను కఠినమైనటువంటి మనస్సు కలిగిన వాడినే ఒకప్పుడు. మరి అట్లాంటప్పుడు నేను ఎదుటి వ్యక్తిని ఎలాగ ప్రేమించగలుగుతున్నాను? నన్ను దూషించేటువంటి వారిని ఎలాగ ప్రేమించగలుగుతున్నాను? నన్ను ద్వేషించేటువంటి వారిని ఎలాగ ప్రేమించగలుగుతున్నాను? నన్ను తిట్టేటువంటి వారిని ఎలా ప్రేమించగలుగుతున్నాను? దానికి కారణం ఏమిటంటే నాలో నివసిస్తున్న ద రివీల్డ్ వర్డ్ ఆఫ్ గాడ్, నన్ను మార్చినటువంటి సత్యవాక్యం. ఈ సత్యవాక్యానికి నేను విధేయుడనగుట ద్వారా దేవుని బిడ్డగా అయ్యాను. దేవుని బిడ్డను, ఇప్పుడు దేవుని మనస్సును కలిగి ఉంటున్నాను. దానికి కారణం ఎవరు? నాలో నివసించుచున్న నా దేవుని యొక్క వాక్యమే. నా దేవుని యొక్క వాక్యమే. సత్యము, ప్రేమ విడదీయలేనటువంటివి. ఈ సత్యము అనగా దేవుని యొక్క స్థిరమైన వాక్యము. ఈ వాక్యము నాకేమిస్తుందంటే నాలో నివసిస్తూ నాలో ప్రేమను కలుగచేస్తుంది. ఈ ప్రేమ కారణం నాలో నివసిస్తున్నటువంటి దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. ఈ సత్యము ప్రేమ మనలో ఉంటే దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది అని ఆయన గ్రీటింగ్స్ ముగించారు. ముగించి వెంటనే 4వ వచనం, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి. అగైన్ ఎన్నిసార్లు వచ్చింది సత్యం? ఇప్పటికీ 2వ వచనంలో సత్యము 2 సార్లు, 3వ వచనంలో ఒకసారి, 4వ వచనంలో మరొకసారి. టోటల్గా 4 టైమ్స్ సత్యము అనేటువంటి పదం ఇక్కడ కనిపిస్తూ ఉంది. కొంతమంది సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. 3వ పత్రికలో కూడా నీలో నీ ప్రవర్తన, సహోదరులు వచ్చి నీ గురించి మంచి సాక్ష్యం చెప్పారు, అందుచేత అది విని నేను చాలా సంతోషించి నీకు వెంటనే ఉత్తరం రాస్తా ఉన్నాను గాయి. ఇక్కడేమో నీ పిల్లలు సత్యమును అనుసరించి నడుచుచుండుట గురించి నేను విన్నాను, విని నా హృదయము బహుగా సంతోషించుచున్నది, నేను బహుగా సంతోషిస్తున్నాను. కాగా అమ్మా, ఓ లేడీ, క్రొత్త ఆజ్ఞను నీకు రాసినట్టు కాదు. నేనేమి క్రొత్త విషయాలు ఏం చెప్పట్లేదు, కానీ మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే. ముందు నుంచి మనం మాట్లాడుకుంటున్నది సత్యమే. ముందు నుంచి నీకు నాకు తెలిసిందే. మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాను, క్రొత్త విషయాలు ఏమి నీకు చెప్పడం లేదు. ఏమిటది? ఏమిటంటే మనము ఒకరినొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. సంఘములో ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం ప్రేమ. ఈ రోజున సంఘాలలో కనుమరుగవుతున్నటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రేమ. అనేక సమస్యలకు కారణం ప్రేమ లేకపోవటం. కుటుంబాలలో భార్యాభర్తల మధ్య ప్రేమ కొదువు అవ్వటం, బంధువర్గాలలో ప్రేమ లోపించటం. మరి క్రైస్తవ కుటుంబాల్లోనే ప్రేమ లోపిస్తే, క్రైస్తవ సంఘాల్లోనే ప్రేమ లోపిస్తే, సమాజంలో ప్రేమను వెతికితే ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రేమకు కారణం ఏమనుకున్నాము? సత్యమైన స్థిరమైనటువంటి దేవుని వాక్యము, వెల్లడి చేయబడినటువంటి దేవుని వాక్యము అన్నప్పుడు హృదయంలో ఈ దేవుని వాక్యానికి స్థానం లేకపోతే, ఈ సత్యానికి స్థానం లేకపోతే ప్రేమ ఎలా ఉంటుంది? ఈ ప్రేమను కలుగజేసేది సత్యమైనటువంటి వాక్యం అనుకున్నాం కదా.
సంఘంలో ప్రేమ లోపించడానికి కారణం? ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ట్రాన్సాక్షనల్. ప్రతిదీ కూడా ట్రాన్సాక్షన్. నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తా. నేను ఒక వీడియో మొన్న, చాలా వీడియోలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి నా మైండ్లోకి ఇప్పుడు. ఒక ఆయన అంటున్నాడు, ఈవిడ కొంతకాలం క్రితం వచ్చిందట, సగం జబ్బు తగ్గిందట, అందుకని మళ్ళీ వచ్చింది. అమ్మ అప్పుడు నువ్వు అంత కానుకేసావని అన్నాడు. అయ్యా 15,000 అడిగారంట. మరి అదేంటో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. 15,000 మరి 20,000 ఎంతో అడిగినట్టున్నారు. ఆ నంబర్ కరెక్ట్గా నాకు జ్ఞాపకం లేదు. సమ్ ఎక్స్ అమౌంట్ అడిగారయ్యా, దాంట్లో సగం ఇచ్చాను, సగం కానుకేసాను, సగం తగ్గింది. ఆ మిగతా సగాన్ని తగ్గించుకోవడానికి మిగతా డబ్బులు పట్టుకొచ్చింది ఈవిడ అంటున్నాడు ఆయన. మిగతా డబ్బులు ఇచ్చేసే ఆ సగం తగ్గిపోద్ది. ట్రాన్సాక్షనల్. ఇంకొక ఆయన మాట్లాడుతూ, ఆయన ఈ మధ్య రాజకీయ అవతారం కూడా ఎత్తాడు. తలకి రెడ్ టవల్ ఒకటి కట్టుకొని కాకి షర్ట్ కాకి ప్యాంట్ వేసుకుని తిరుగుతూ ఉన్నాడు ఈ మధ్య ఒక ఆయన. ఆ కుర్రాడు ఏది ఊరికే రాదు, ఏది డబ్బులు ఎవరికి ఊరికే రావు అనేటువంటి ఒక లలిత జ్యువెలర్స్ వారి యొక్క క్యాప్షన్ తీసుకొని, దేవుడు కూడా నీకు ఊరికే చేయడంట. దేవుడు తన ప్రాణాన్ని పెట్టిందే నీకు ఊరికే. దేవుడు తన ప్రాణాన్ని పెట్టింది నీకు ఉచితముగా నిన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసేసాడు దేవుడు. ఆ దేవుని పేరు చెప్పుకుని నువ్వు అడుక్కుంటా ఉన్నావు. ఎవ్రీథింగ్ హెస్ బికమ్ ట్రాన్సాక్షనల్. దేవుణ్ణే వ్యాపార వస్తువుగా మార్చేశారు. వీళ్ళందరూ దేవుని పేరుతో దగా చేసేటువంటి దొంగలు. దేవుని పేరుతో దగా. మనుషుల యొక్క దేవుని పట్ల మనుషులకు ఉండినటువంటి ప్రేమను, దేవుని పట్ల మనుషులకు ఉండినటువంటి భయాన్ని, దేవుని పట్ల మనుషులకు ఉండినటువంటి భక్తిని ఆయుధంగా చేసుకొని, దాన్ని అలుసుగా తీసుకొని వీళ్ళు ప్రజల దగ్గర నుంచి దోచుకునేటువంటి దొంగలు. దేవుని వాక్యమును చేతబట్టుకుని వచ్చేటువంటి దొంగలు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఎవరైతే డబ్బు అనేటువంటిది వారి యొక్క హృదయంలో నిండిపోయి ఉంటుందో ఇటువంటి వాళ్ళందరూ దొంగలే. దొంగలే. ఈ రోజున సంఘాల్లో, సమాజంలో క్రైస్తవులు అని పేరు చెప్పుకుంటూ ఇటువంటి దొంగలు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత విస్తరించిపోయారు. తండ్రి వలన మనం పొందిన ఆజ్ఞ ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా అమ్మ, కొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు, కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచు మనము ఒకరినొకరము ప్రేమింపవలని వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞ వలన ప్రకారము నడుచుటయే ప్రేమ. ప్రేమ అనేటువంటి దానికి ఒక నిర్వచనం చెబుతున్నాడు ఇక్కడ. వాట్ ఈజ్ లవ్? మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. ఫాలోయింగ్ హిజ్ కమాండ్మెంట్స్ ఈజ్ లవ్. obeying to God's commandments is love. అంటే ఈ ఒబే చేయకపోతే ఈ కమాండ్మెంట్స్కి నువ్వు ప్రేమ కలిగిన వాడు కాదన్నమాట. As long as you obey to the commandments of God, that you are loving others. That is nothing but the word of God. దేవుని వాక్యానికి విధేయుడగుట ప్రేమించటం. ప్రేమ అంటే దేవుని వాక్యానికి విధేయుడగటమే ప్రేమ అంటే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
ప్రేమ అనేటువంటి దానికి నిర్వచనం, బైబిల్ ఇస్తున్నటువంటి నిర్వచనం, ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లవ్. ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లవ్. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే, ఫాలోయింగ్ ద ట్రూత్, ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఒబేయింగ్ అండ్ వాకింగ్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ ఈజ్ లవ్. మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకును వలనని అనునదియే ఆ ఆజ్ఞ. ఏమిటి ఆజ్ఞ? ఏమిటి ఆ కమాండ్మెంట్? ఐఎమ్ నాట్ బ్రింగింగ్ ఎనీ న్యూ కమాండ్మెంట్స్. I wanted to remind you the same commandment that we have ever listened and known in the past. మొదటి నుంచి మనకు తెలిసిన దాన్నే జ్ఞాపకం చేస్తున్నాను. వాట్ ఈస్ దాట్? లవ్ యువర్ నైబర్, లవ్ యువర్ ఫెలో పర్సన్, లవ్ యువర్ ఫెలో బ్రదర్ అండ్ సిస్టర్. లవ్. బట్ యు నో వాట్ ఈస్ లవ్? Love is nothing but obeying to the God commandments. That is love. The source, that's why, అందుకే మొదటగా ద సోర్స్ ఆఫ్ లవ్, మన యొక్క ప్రేమకు కారణం వెల్లడి చేయబడినటువంటి దేవుని వాక్యము అనుకున్నాం. అందుకే దీస్ టూ ఆర్ ఇన్సెపరబుల్ అని కూడా మనం మాట్లాడుకున్నాం. 7వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకసారి ఆలోచించండి. ఈ వచనం ఇది ఎప్పుడు రాయబడినటువంటిది? మొదటి శతాబ్దపు సంఘ కాలం నుంచి ఉండినటువంటి సమస్య అన్నమాట ఇది. ఇప్పుడేదో మనకు క్రొత్తగా వచ్చినటువంటిది కాదు ఇది. ఏమిటా సమస్య? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు, బోధకులు అనలే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా వచ్చారు అనంటే ఒప్పుకోకుండా ఉండినటువంటి కొంతమంది ఉన్నారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అటువంటి వారిని ఏమంటున్నాము అంటే, వాక్యము ఏ విధంగా వారిని సంబోధించింది అంటే వంచకులు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వంచకులు, వంచేటువంటి వారు, అబద్ధాన్ని, వాక్యాన్ని వక్రీకరించేటువంటి వారు అనేకులు, కొద్దిమంది మాత్రమే కాదండి, అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అప్పుడు బయలుదేరారు, ఇప్పటికీ ఇంకా తిరుగుతూనే ఉన్నారు మన మధ్య. ఎవరు వీళ్ళు? అటువంటి వాడిని, అట్టివాడే వంచకుడును. 8వ వచనం, క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. క్రీస్తును ప్రకటించేవారు కాదు వాళ్ళు, క్రీస్తు విరోధులు. క్రీస్తు యొక్క మానవత్వాన్ని, శరీరధారిగా వచ్చినటువంటి క్రీస్తును అంగీకరింపని వారు ఎవరైతే ఉంటారో వారిని వంచకులు, దేవుని విరోధులు అని ఈ వాక్యము చాలా స్పష్టంగా సంబోధిస్తుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని వాక్యాన్ని వక్రీకరించేటువంటి వారు దైవజనులు కాదు. దేవుని వాక్యాన్ని వక్రీకరించి, ట్విస్ట్ చేసి, లేని దాన్ని ఉన్నట్లుగా చెబుతూ, ఉన్నదానిని కనిపించినట్లుగా దేవుని వాక్యాన్ని బోధించి, వారి యొక్క సొంత జ్ఞానాన్ని ఇమిడ్చి, వారు ఏదో చెప్పాలనుకుంటూ వాక్యాన్ని మార్చి మాయ చేసేటువంటి వారిని నీవు నేను ఒకవేళ బోధకులు అని పిలుస్తున్నామేమో. వాక్యం అంటుంది వంచకులు, దేవుని క్రీస్తు విరోధులు అంటుంది. మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టు కొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. జాగ్రత్తగా చూసుకొనుడి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లవ్ హ్యాస్ బౌండరీస్. నీవు నేను చూపించేటువంటి ప్రేమకు పరిధులు, సరిహద్దులు ఉండాలి. ఓ లేదు బ్రదర్, దేవుడు నా పట్ల
అపరిమితమైనటువంటి ప్రేమను చూపించాడు. దేవుని ప్రేమను నేను చూపిస్తాను. ఎవరైనా కావచ్చు బోధకులు, వాళ్ళు బైబిల్ పట్టుకుంటే చాలు వాళ్ళ కాళ్ళకి నేను నమస్కారం చేస్తాను. వాళ్ళు దైవజనులు, వాళ్ళు ఏం బోధిస్తే నాకేంటి అనేటువంటి వాళ్ళు చాలామంది మన మధ్యలో ఉంటారు. దేవుడు చూసుకుంటాడండి. దేవుడే చూసుకుంటాడు, నాకెందుకు? దేవుడు నిన్ను ఒక రేషనల్ బీయింగ్‌గా చేశాడు. దేవుడు నీకు మైండ్ ఇచ్చాడు. దేవుడు నీకు ఆలోచించేటువంటి శక్తినిచ్చాడు. నువ్వు చదువుకున్న వాడివైతే ఆ చదువు కూడా నీకు అవకాశం ఇచ్చింది దేవుడే. ఈ బైబిల్ వాక్యము ఈ రోజున చేతిలో నీకు ఒక బైబిల్ పుస్తకంగా నీ దగ్గరికి రావడానికి కృప చూపించింది దేవుడే. ఈ భాగ్యం లేకుండా చనిపోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. లేదంటే ఈ పుస్తకం ఒక దానిని నీ చేతిలోనికి, నా చేతిలోనికి తీసుకురావడానికి అనేక మంది తమ ప్రాణాలు పణంగా పెట్టేసి చచ్చిపోయారు. తెలుసా మీకు ఇది? ఈ బైబిల్ నీ చేతిలోకి రావడానికి కొంతమంది ప్రాణాలు పెడితేనే వచ్చింది ఈ బైబిల్ నీ చేతికి. ఈ కృప ఇచ్చింది దేవుడే. దీనిలో వ్రాయించింది దేవుడే. దీనికి చదవడానికి నీకు జ్ఞానం ఇచ్చింది దేవుడే. చదవకపోతే తప్పెవరిది? చదివి అర్థం చేసుకోకపోతే తప్పెవరిది? వ్రాయబడి ఉన్నటువంటి సత్యాన్ని చదివి అర్థం చేసుకొని, దేవా నీ వాక్యము నాకు అర్థం కావడానికి నాకు సహాయం చేయండి. నేను దేవునిపై ఆధారపడి దేవుని వాక్యాన్ని ధ్యానించవలసినటువంటి మనం ఏమైపోతున్నామో తెలుసా? అయ్యగారు ఏం చెబితే అదే. నా ప్రేమకు హద్దులు లేవండి. నేను అందరినీ ప్రేమిస్తాను. చాలామంది ఉంటారు ఇక్కడ. ఇండియా నుంచి కోకోలలుగా జనాలు వస్తూ ఉంటారు. ఎవరొచ్చినా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఏమో ఆయన ఏం చెప్తాడు, అంతా దైవజనులే కదా. అమ్మో, ఆయనకి చాలా పెద్ద సంఘం ఉందండి ఇండియాలో. ఆయనకి చాలామంది ఆ ఫాలోవర్స్ ఉన్నారండి. అసలు ఎంతమంది వచ్చారనుకుంటున్నారు? పాస్టర్ యొక్క క్వాలిటీని టెస్టిఫై చేసేది ఏమైపోయిందంటే, ద క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్ దట్ దే అటెండ్ టు ద చర్చ్ ఆర్ మీటింగ్స్. నీకు ఈ స్కేల్ ఏమైపోయిందంటే, ఎంతమంది అటెండ్ అవుతారు దీనికి, ఎంత ఎక్కువ మంది వస్తే అంత గొప్పవాడు అన్నమాట ఆయన. కానీ ఇక్కడ దేవుని వాక్యమును కలిపి చెరిపేటువంటి వారిని వంచకులు అని అంటున్నారు. ఏమిటి ఇది? దేవుని ప్రేమకు దేవుని ఆజ్ఞలే హద్దులు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని ప్రేమ హద్దులు లేనటువంటి ప్రేమ పాపి పట్ల. నీ ప్రేమ, నీవు కలిగి ఉండవలసిన ప్రేమకు హద్దులు ఉన్నాయి. ఏమిటా హద్దులు? దేవుని యొక్క ఆజ్ఞలే హద్దులు, దేవుని యొక్క వాక్యమే హద్దు. ఈ హద్దులలో ఇమిడి ఉండేటువంటి వారు నీ ప్రేమకు బద్దులు. ఈ హద్దులలో ఉండినటువంటి వారే నీ ప్రేమకు బద్దులు. ఈ హద్దులలో ఉండకుండా హద్దులకు బయట ఉండినటువంటి వారు దేవుని వాక్యానుసారులు కాదు. కాబట్టి వారికి నీకు ఏ సంబంధం లేదు. ఎందుకని? వీళ్ళకి నీకు సంబంధం ఎలా వచ్చింది? వెల్లడి చేయబడిన దేవుని వాక్యము ద్వారా నీవు విమోచింపబడిన దానివైనందున, వారును అదే వాక్యము చేత విమోచింపబడిన వారైనందున, మీరిరువురు క్రీస్తు ద్వారా దేవునితో ఐక్యపరచబడినటువంటి వారు. కాబట్టి క్రీస్తులో మీరు సంబంధులు, ప్రేమింపబద్దులు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 9వ వచనం, 8వ వచనంలో యస్మా మరొకసారి నేను దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. మనకు ప్రేమకు హద్దులు ఉన్నాయి. ఆ హద్దులు ఏమిటి అంటే, దేవుని వాక్యమే హద్దు, దేవుని ఆజ్ఞలే మన హద్దులు. దేవుని వాక్యము అనేటువంటి ఈ
ఫ్రేమ్లో వాక్యానుసారంగా బోధించేటువంటి బోధకులు, బ్రతికేటువంటి వారు ఈ బౌండరీస్ ఏవైతే ఉంటున్నాయో ఆ బౌండరీస్ ఏమిటి, ఈ హద్దులు ఏమిటి? దేవుని వాక్యమే హద్దు. దేవుని వాక్యమే నీకు కొలమానం. ఎవరితో నీవు కలిసి ఉండాలి, ఎవరితో నీవు ఫెలోషిప్ చేయాలి, ఎవరితో నీవు జీవితాన్ని పంచుకోవాలి అంటే దానికి బౌండరీస్ ఉన్నాయి. ఏం బౌండరీస్ అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బౌండరీ. అది మనం చెబుతున్న మాట కాదే. 6వ వచనంలో మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొను వలననేదియే ఆ ఆజ్ఞ. ఆ ప్రేమకు కారణం ఏమిటి? ఆ ప్రేమకు కారణం ఏమిటంటే సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాను. సత్యాన్ని బట్టి, ద ట్రూత్, ద వర్డ్ ఆఫ్ ట్రూత్. కాబట్టి నా ప్రేమకు కారణం ద ట్రూత్, ద వర్డ్ ఆఫ్ గాడ్, సత్యమే. కాబట్టి సత్యము ద్వారా విమోచింపబడినటువంటి, చూడండి 2వ వచనం మళ్ళీ చూద్దాం. నేను మాత్రమే కాక సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాము. ఎందుకు ప్రేమిస్తున్నాము మిమ్మల్ని నిజముగా? సత్యాన్ని బట్టి. నాలో ఉండింది అదే సత్యము, నీలో ఉండింది అదే సత్యము. ఒకవేళ నాలో సత్యం ఉండి నాలో ఉండినటువంటి సత్యం కాకుండా ఉంటే నీకు నాకు సంబంధమే లేదు. దర్ ఇస్ నో రిలేషన్షిప్. ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ మీ ఈజ్ ద ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్ దట్ హ్యాస్ బీన్ రివీల్డ్ త్రూ క్రైస్ట్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరలా 8వ వచనం లాస్ట్ వర్డ్, దెర్ ఈజ్ సంథింగ్ దట్ వీ నీడ్ టు చెక్. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. బ్రదర్స్, దేవుని వాక్యాన్ని వక్రీకరించేవాడు క్రీస్తు విరోధి. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా తన సొంత మాటలతో దానిని మాయ చేసి మిమ్మలను తమ బుట్టలో వేసుకోవాలని చూసేటువంటి వాడు వంచకుడు, దొంగ. డబ్బు కోసం మిమ్మల్ని వేధించేటువంటి వాడు, దేవుని పేరు చెప్పుకుని అడుక్కునేటువంటి వాడు దేవునికి విరోధి. దేవునికి విరోధి. మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక, అపోస్తలులు ఏదైతే బోధించారో, అపోస్తలులు ఏదైతే చేశారో, అపోస్తలులు ఏదైతే వారికి తెలియజేశారో, ఆ కార్యాలు ఏవైతే చేశారో మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దర్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు సత్యవాక్యం చేత విమోచింపబడినటువంటి నేను సత్యమందు నిలిచి ఉండడానికి, నీవు సరైనటువంటి ఫెలోషిప్లో ఉండడానికి చూసుకోవలసిన బాధ్యత నీదే. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. క్రీస్తు బోధయందు నిలిచి ఉండటం, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడచి ముందుకు కొనసాగు ప్రతివాడు. చూసారా? దేవుని వాక్యము చేత విమోచింపబడిన నీవు దేవుని వాక్యమంది స్థిరపరచబడాలి, నిలువబడాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దేవుని వాక్యాన్ని విడిచి ముందుకు కొనసాగిపోయేటువంటి వాడు. చాలామంది దేవుని వాక్యం చేత విమోచింపబడిన వారుగా దానిని విడిచి మనుష్యులను పూజించేటువంటి వారుగా, మనుష్యులను అనుసరించేటువంటి వారుగా, పాస్టర్ అంటే దేవుడు తర్వాత దేవుడు అయిపోయినటువంటి రోజులు ఇవి. ఎవరైనా పాస్టర్ని ప్రేమించకూడదని కాదు, దేవుని వాక్యాన్ని బోధించేటువంటి దైవజనులను ప్రేమించకూడదని కాదు, ప్రేమించాలి, కానీ విచక్షణతో. Christian love is not blind, my brothers and sisters. Christian love is based on the facts that has been revealed through the word of God. నీ ప్రేమ హద్దులు, నీ ప్రేమకు ఉండినటువంటి హద్దులు ఏమిటంటే దేవుని వాక్యమే కొలమానం. నీ ప్రేమకు ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించాలి అంటే, ఆ వ్యక్తితో నీకు ప్రేమ సంబంధం ఉండాలి అంటే, ఆ ప్రేమ
కారణమైనటువంటిది సత్యము, దేవుని యొక్క వాక్యము. మీరిద్దరూ విమోచింపబడిన వారైతే, ద కామన్ థింగ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ మీ ఈజ్ ద ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్. డోంట్ లీవ్ ఇట్. Don't leave and go away from the truth that has been revealed and redeemed you, my brothers and sisters. ఆ బోధ యందు నిలిచియుండు వాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. చూడండి 9వ వచనం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడచి ముందుకు కొనసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం కనిపిస్తూ ఉంది. ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారి కాదు. ఆయన శరీరము అని చెప్పబడుతున్నటువంటిది ఒక భ్రాంతి, ఒక భ్రమ, మాయా రూపము, మాయా శరీరము, నిజమైనటువంటి శరీరం కాదు అని ప్రారంభ సంఘంలో కొంతమంది చెప్పి ఒక నూతనమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దాన్ని ముందుకు తీసుకొని పోయారు. దాన్ని డొసెటిజం అంటాం. ఓకే, ఈ డొసెటిజం అంటే ఏంటంటే, క్రీస్తు శరీరం ఒక భ్రాంతి, క్రీస్తు శరీరం ఒక భ్రమ. ఆ మాట ఎప్పుడైతే అంటున్నామో, క్రీస్తు శరీరములో శ్రమ పొంది, బాధలు పొంది, మరణము పొంది, పునరుద్ధానుడయ్యాడే, ఇది అంతా మాయా అంటున్నామన్నమాట. క్రీస్తు శారీరకంగా ఆయన శ్రమలు పొందలేదు, బాధలు పొందలేదు, మాయ చేశాడు అని చెప్పేటువంటి వీళ్ళు వంచకులు. వీళ్ళు మాత్రమే కాదండి, కొంతమంది వీళ్ళేమో క్రీస్తు యొక్క శారీరక అంటే క్రీస్తు శరీరధారిగా ఒప్పుకొనని వారు, క్రీస్తు దైవము కాదు, ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్ని ఒప్పుకొనటువంటి కొన్ని గుంపులను నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. అవి ఏంటంటే, ఒకటి యెహోవా విట్నెస్, యెహోవా సాక్షులు. వీరు క్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకోరు, క్రీస్తు జస్ట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అని మాత్రమే చూస్తారు. తర్వాత క్రైస్టెడెల్ఫియన్స్, ఇదొక గ్రూపు. తర్వాత యూనిటేరియన్ యూనివర్సలిస్ట్స్, ఇదొక గ్రూపు. అలాగే ద వే ఇంటర్నేషనల్. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఒప్పుకోనరు వీరు. ఇంకా కొన్ని గ్రూపులు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, పేరేమో చర్చ్ ఆఫ్ క్రైస్ట్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్లాంటి వాళ్ళందరూ ఈ డొసెటిజం అని ఏదైతే చెప్పామో, క్రీస్తు శరీరధారిగా ఒప్పుకొననటువంటిది, క్రీస్తు శరీరం నిజం కాదు, అంత భ్రమ, ఆయన బాధలు, ఆయన మరణం నిజం కాదు అని చెప్పేటువంటిది, ఇది జ్ఞానవాదం, నాస్టిసిజం. జ్ఞానవాదంలో ఒక భాగం అన్నమాట. ఈ జ్ఞానవాదం ఏం చెప్తుందంటే, ఇది రహస్యమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం, నార్మల్ జ్ఞానం కాదు, ఇది రహస్యంగా, అంతర్ముఖంగా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం. క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఒప్పుకొనటువంటి వారే ఈ క్రీస్తు ఆ సంఘం వాళ్ళు కూడా. రైట్? సో ఈ జ్ఞానవాదం, గ్నాస్టిసిజం, ఇది రహస్య ఆధ్యాత్మిక జ్ఞానం. ఇది ఒక రకమైనటువంటి యోగ సిద్ధాంతం లాంటిది. దానిలో భాగమే యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపి కాడు, ఆ మానవ రూపం అంతా కూడా మాయా, భ్రాంతి అని చెప్పేటువంటి వాడు. అవి ప్రారంభ సంఘం నుంచి ఉన్నాయి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక, చూడండి 8వ వచనాన్ని మళ్ళీ చదువుతాను, లేదంటే 7వ వచనం చదువుతాను. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు కొనసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఇఫ్ యు ఆర్ లీవింగ్ ద ట్రూత్ బిహైండ్ అండ్ గోయింగ్ ఎహెడ్ వితౌట్ ట్రూత్,
my brothers and sisters. The word of God warning you that you never knew Christ. నీవు దేవుని అంగీకరించినటువంటి వాడు కాడట. ఆ బోధల యందు నిలిచియుండువాడు, ఏ బోధలైతే అపోస్తలులు బోధించారో, అపోస్తలుల బోధ యందు, దేవుని వాక్యమందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక, ఎవడైనను ఈ బైబిల్ బోధించేటువంటి ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. రండి అయ్యగారు, ఏ అయ్యగారు వచ్చినా మా ఇంటికి రండి, కాళ్ళు కడగండి, భోజనం చేసి వెళ్ళండి, మాకు దీవెన ఆశీర్వాదం. ఎవడైనను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని ప్రైజ్లాటండి పాస్టర్ గారు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడవును. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆయనకి శుభమని చెబితే కూడా తప్పుడు వాక్యాన్ని బోధించేవాడికి ఆ దుష్ట క్రియల్లో నువ్వు కూడా పాలిభాగస్తుడు అయిపోతావట. ఆ విధంగా వారిని వార్న్ చేశారు ఈ యోహాను గారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ రోజున మీ ప్రేమకు హద్దులు ఉండాలి. అయ్యో, హద్దులు లేని ప్రేమతో యేసయ్య నన్ను ప్రేమించాడు. దట్ ఈస్ ట్రూత్. There is no boundaries for Christ's love towards you and me. But when you are loving, దాని అర్థం పేదలను ప్రేమించొద్దని కాదు. అవసరతలో ఉండినటువంటి వారిని, వారు ఏ మతానికి సంబంధించిన వారైనా వారిని మనం ప్రేమించాలి. ఈ హద్దులు అనేటువంటివి దేనిని దృష్టిలో పెట్టుకుని దేవుని వాక్యమును, దేవుని యొక్క వాక్యమును బోధించేటువంటి వారు, దేవుని వాక్యాన్ని ప్రచురించేటువంటి వారు, దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి వారు పట్ల నీ యొక్క ప్రేమ ఈ వాక్యపు హద్దులలో ఉండాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఒక 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతారట? వాళ్ళు వీళ్ళవుతారట, వీళ్ళు వాళ్ళు అవుతారట. వారి యొక్క రాంగ్ డాక్ట్రిన్ మే ఇన్ఫ్లుయెన్స్ యూ, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దట్ ఈస్ వై ద ఫెలోషిప్ ఈజ్ రిక్వైర్డ్. ద రైట్ ఫెలోషిప్ ఫర్ యూ ఈజ్ రిక్వైర్డ్. చూసారా, ఒక నిప్పు కణిక, ఒక నిప్పు ఏమంటారు, ఒక కోల్ని తీసుకోండి, బాగా మండుతున్నటువంటి బొగ్గును తీసుకోండి. ఆ బొగ్గును అలాగే ఒంటరిగా ఉంచండి. ఒక గంట సేపు తర్వాత అది ఆరిపోవచ్చు. అదే బొగ్గు బగబగా మండుతున్నటువంటి వేరొక బొగ్గుల మధ్యలో ఉంచండి, 10 గంటలు ఉంటుంది. ఎందుకంటే ఇది ఆరిపోతూ ఉంటే ఇంకొక బొగ్గు నుంచి సెక వస్తుంది, దీన్ని అంటిస్తుంది. ఇది ఆరిపోదు, ఇక వెలుగుతూనే ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద ఫెలోషిప్ మీన్స్. వెన్ వి గ్యాదర్ టుగెదర్ వి బిల్డ్ ఈచ్ అదర్, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము కలిసిన ప్రతిసారి, మాట్లాడుకుంటున్నటువంటి ప్రతిసారి ఒకరిని ఒకరు బోధిస్తూ ఉంటాము, ఒకరికొకరు కట్టుకుంటూ ఉంటాము. ఎవరైనా అటువంటి వారిని మీ గృహాలలో చేర్చుకుంటే వారి యొక్క దుష్టక్రియలలో మీరు పాలి భాగస్థులైపోతారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము ఒక వార్నింగ్ లాగా మనం తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. చాలామంది అంటారు, బ్రదర్స్ అందరూ దైవజనులనండి, వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడులేండి. అంత గొప్ప దైవజనుడు నా ఇంటికి రావడం చాలా ఆశీర్వాదం కదండి. నా వైపు చూసి నాకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారండి, నాతో ఫోటో దిగుతానన్నారండి. గొప్ప. సోషల్ మీడియాలో ఆ ఫోటో పెట్టుకుని ఎంతమంది లైక్ చేశారో చూసుకోవటం, ఆహా, ఆ ఆనందమే వేరు. ఏమొస్తుంది? చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి.
నీవు ఎక్కడికైనా వెళుతున్నావు అంటే వాక్యానుసారమైన బోధేనా, లేకపోతే వారి యొక్క దుష్టక్రియల్లో నేను పాలివాడినైపోతానా అని ఆలోచించుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. అనేక సంగతులు మీకు వ్రాయవలసి యుండియు సిరాతోనూ కాగితంతోనూ వ్రాయ మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మిమ్మును కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుచున్నాను. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యోహాను గారు రాసినటువంటి ఈ 2వ పత్రిక, నీ ప్రేమకు హద్దులు ఉండాలి. ఏమిటా హద్దులు, సరిహద్దులు? దేవుని వాక్యమే. నీ ప్రేమకు ఉండవలసినటువంటి హద్దులు దేవుని యొక్క ఆజ్ఞలు. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచేటువంటి వారితో నీ సహవాసం ఉండాలి, నీ ఫెలోషిప్ ఉండాలి, నీ లైఫ్ ఉండాలి. కాబట్టి పరిధులు లేనటువంటి క్రీస్తు ప్రేమ చేత ప్రేమింపబడినటువంటి మనము ఒకరినొకరు పరిధులలో, అనగా క్రీస్తు వాక్యం అనేటువంటి ఫ్రేమ్లో మనము ప్రేమించవలసిన వారమై ఉన్నాము. మన ప్రేమకు పరిధి క్రీస్తు ఆజ్ఞలే. ఆజ్ఞను అతిక్రమించేటువంటి వారితో మనము పాలిభాగస్థులం కాలేము. అదే సమయంలో క్రీస్తుని ఎరగనటువంటి వారు ఉంటారు. అటువంటి వారు పట్ల అవ్యాజమైనటువంటి క్రీస్తు ప్రేమను త్యాగపూరితంగా మనం కలిగి ఉండాలి. వారి పట్ల క్రీస్తు ప్రేమ మన జీవితాల ద్వారా వారికి కనిపించాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక.